హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రపంచంలో ఎన్నో గొప్పలు వింతలు వండర్స్ ఉండేటట్లే మన ఇండియాలో కూడా అన్ని కేటగిరీల్లోంచి అత్యంత విలువైన అతి పెద్ద భారీ ఇలా ఏ విధంగా చూసుకున్నా అన్నిట్లోకి గొప్పగా ఉండే వాటి గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవేంటో చూద్దామా? భారతదేశంలోనే అన్నిటికంటే చాలా విలువైన అత్యంత గొప్ప అవార్డు ఏదంటే భారతరత్న. అలాగే భారతదేశంలో అన్నిటికంటే మనుషుల యొక్క శౌర్యానికి పరాక్రమానికి ఇచ్చే అవార్డు ఏదంటే పరమవీర చక్ర. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. భారతదేశంలోనే అతి పొడవైన ఉపనది యమున. ఇండియాలోనే అతి పొడవైన విగ్రహం గోమటేశ్వర టెంపుల్. ఇది కర్ణాటక ప్రాంతంలో ఉంది. ఈ విగ్రహాన్ని బాహుబలి విగ్రహం అని కూడా అంటారు. భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ కలిగిన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే అతి పెద్ద జూ ఏదంటే కోల్కతాలో ఉన్న జూలాజికల్ గార్డెన్. భారతదేశంలోనే అత్యధికంగా ఎక్కువగా కలెక్షన్స్ కలిగిన పెద్ద మ్యూజియం కోల్కతాలో ఉన్న ఇండియా మ్యూజియం. ఇండియాలోనే అతి పొడవైన డ్యామ్ ఎక్కడుందంటే ఒరిస్సాలోని హీరాకుడ్ డ్యామ్. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న డ్యామ్ ఏదంటే టెహ్రీ డ్యామ్. అతి పొడవైన టవర్ ఏదంటే కుతుబ్ మినార్. ఇది ఢిల్లీలో ఉంది. దీని పొడవు సుమారుగా 88.4 మీటర్స్ ఉంటుంది. ఇండియాలోనే అతి పెద్ద ఎడారి ప్రాంతం ఏదంటే థార్ ఎడారి. ఇది రాజస్థాన్లో ఉంది. భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏదంటే శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది న్యూఢిల్లీ నుంచి భోపాల్ మధ్యన తిరుగుతూ ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎక్కువగా సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అత్యంత పొడవైన విద్యుత్ రైల్వే మార్గం ఉన్న లైన్ ఎక్కడుందంటే ఢిల్లీ నుండి కోల్కతా మధ్యలో ఉంది. అతి పొడవైన రైల్వే రూట్ ఎక్కడుందంటే అస్సాం నుంచి కన్యాకుమారి వరకు దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం ఉందంట. దేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్లో ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్ గమ్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. మన దేశంలోనే అత్యంత పొడవైన హైవే మార్గం ఏదంటే NH-44, NH-7. ఈ హైవే వారణాసి నుండి కన్యాకుమారి వరకు ఏకదాటిగా ఒకే పొడవుగా ఉంటుంది. దేశంలోనే జనసాంద్రత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే సిక్కిం. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏదంటే గోవా. దేశంలోనే అతి పొడవైన గుహలు ఎక్కడున్నాయంటే అమర్నాథ్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద హోటల్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. అది ఒబెరాయ్ షెరాటన్. భారతదేశంలో అతి పెద్ద గురుద్వారా ఎక్కడుందంటే అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్. మన దేశంలోనే అతి పొడవైన చర్చ్ ఎక్కడుందంటే గోవాలోని సెయింట్ క్యాథడ్రల్ చర్చ్. దేశంలోనే అతి పొడవైన బీచ్ ఎక్కడుందంటే మరీనా బీచ్, చెన్నై. భారతదేశంలోనే అతి పెద్ద స్టేడియం ఎక్కడుందంటే కోల్కతాలోని యువ భారతి స్టేడియం. మన దేశంలో ఉన్న ప్లానిటోరియంస్ అన్నిటికంటే అతి పెద్ద ప్లానిటోరియం ఎక్కడుందంటే కోల్కతాలో ఉన్న బిర్లా ప్లానిటోరియం. మన ఇండియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు. ఇది కాశ్మీర్లో ఉంది. మన భారతదేశంలోని అతి పెద్ద ఉప్పునీటి సరస్సు చిల్కా సరస్సు. ఇది ఒరిస్సాలో ఉంది. భారతదేశంలోనే అతి పెద్ద మనుషులతో చేయబడిన సరస్సు గోవింద్ వల్లభ పంట్ సాగర్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే అతి పెద్ద మంచినీటి చెరువు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది కొల్లేటి సరస్సు. భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉండే సరస్సు దేవతల్. ఈ సరస్సు ఉత్తరాఖండ్లో ఉంది. నేపాల్లో కాకుండా ఇండియాలోనే అతి పొడవైన శిఖరం కర్కోరామ్ 2. దీని పొడవు 8611 మీటర్లు. మన ఇండియాలోనే అత్యధికంగా పాపులేషన్ గల ప్రాంతం ముంబై. మన దేశంలోనే అత్యధికంగా ఎక్కువ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం రాజస్థాన్. మన ఇండియాలోనే అత్యధికంగా జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మన ఇండియాలోనే అత్యధికంగా వర్షపాతం కురిసే ప్రాంతం చిరపుంజి. ఈ ప్రాంతంలో సుమారుగా సంవత్సరానికి 426 ఇంచీల వరకు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మన ఇండియాలోనే అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్ నోకాలికై ఫాల్స్. దీని పొడవు 335 మీటర్లు, అంటే 1100 అడుగుల పొడుగనమాట. ఈ వాటర్ ఫాల్స్ చిరపుంజి దగ్గర ఉన్నాయి.
అత్యధికంగా ఎక్కువగా అడవి ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. భారతదేశంలోనే నదులపై కట్టిన అతి పొడవైన బ్రిడ్జ్ పాట్నాలోని మహాత్మా గాంధీ సేతు. ఇండియాలోనే అతి పెద్ద గుహల్లో ఉన్న గుడి ఏదంటే ఎల్లోరా. అతి పొడవైన రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్. ఇండియాలోనే అత్యంత ఎత్తులో ఉండే రోడ్డు కర్దుంగల్లో ఉంది. ఇది మనాలి ప్రాంతంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.